నెక్స్ట్ వచ్చేసరికి ఇది ప్రోటోజోవా కంప్లీట్ అయింది నాన్న. సో సక్సెస్ఫుల్ గా బ్యాక్టీరియా, వైరస్ అండ్ ప్రోటోజోవా. నెక్స్ట్ వచ్చేసరికి ఆస్కారియాసిస్ డిసీజ్ అమ్మా. ఇది ఫంగై ద్వారా వచ్చేదమ్మా. సో ఫంగై ద్వారా మనకు 2 డిసీజెస్ ని చదువుకుంటాము. సో అవేంటి అంటే ఫస్ట్ వన్ ఆస్కారియాసిస్, సెకండ్ వన్ వచ్చేసరికి ఎలిఫెంటియాసిస్. ఈ రెండు కూడా మనకి ఫంగై ద్వారా ట్రావెల్ అవుతాయి. సో ఫంగై ద్వారా వచ్చే డిసీజెస్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆస్కారియాసిస్. ఆస్కారియాసిస్ ని కాజ్ చేసేది ఎవరు అంటే ఆస్కారిస్. సో కామన్ గా ఏమంటాము అంటే రౌండ్ వామ్ అని అంటాము. ఇక్కడ ఎలిఫెంటియాసిస్ ని కాజ్ చేసేది ఎవరు అంటే ఉకరేరియా. ఉకరేరియా బ్యాంక్రాఫ్టీ, నెక్స్ట్ ఉకరేరియా మలై. ఓకే, సో ఇక్కడ ఆస్కారియాసిస్ ని ఆస్కారిస్ కాజ్ చేస్తుంది. ఎలిఫెంటియాసిస్ ని ఎవరు కాజ్ చేస్తున్నారు? ఉకరేరియా. అర్థమవుతుందా? ఉకరేరియానే ఫిలేరియల్ వామ్. ఈ రెండు కూడా నెమటోడాలో ఎగ్జాంపుల్స్ గా మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ ఆస్కారియాసిస్ సిమ్టమ్స్ వచ్చేసరికి ఏంటంటే ఇంటర్నల్ బ్లీడింగ్ అమ్మా. నెక్స్ట్ మస్కులర్ పెయిన్ తోటి సఫర్ అవుతూ ఉంటారు. అలాగే ఫీవర్ వస్తుంది, అనీమియాతో సఫర్ అవుతారు, బ్లాకేజ్ ఆఫ్ ఇంటెస్టైనల్ ప్యాసేజ్. అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తు తెచ్చుకోండి, ఎలా మనకి ఆస్కారియాసిస్ వస్తుంది అంటే ఎగ్స్ ద్వారమ్మా. ఈ ఎగ్స్ అనేవి పర్ డే ఒక ఆస్కారిస్ అనేది పర్ డే ఎన్ని ఎగ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే 2 lakhs ఎగ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అర్థమవుతుందా? సారీ 1 lakh. 1 lakh ఎగ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ 1 lakh ఎగ్స్ అనేవి ఎక్కడికి రిలీజ్ అయి ఉంటాయమ్మా? సాయిల్ లో కానీ, వాటర్ లో కానీ, ప్లాంట్స్ లో కానీ కంటామినేటెడ్ అవుతున్నాయా లేదా? ఎందుకంటే అది ఆస్కారియాసిస్ పర్సన్ రిలీజ్ చేసేవి కదా. ఓకే, సో అంటే ఆ పర్సన్ లోపల ఆస్కారిస్ ఉండడం వల్ల తన ఫీకల్ మ్యాటర్ రిలీజ్ చేసినప్పుడు ఫీకల్ మ్యాటర్ ద్వారా ఎగ్స్ అనేవి ఇవన్నీ కూడా ఎక్కడికి రిలీజ్ అవుతాయమ్మా? సాయిల్, వాటర్, నెక్స్ట్ ప్లాంట్స్ లోకి మొత్తం కూడా కంటామినేటెడ్ అవుతాయి. మళ్ళీ ఎప్పుడైతే ఆ కంటామినేటెడ్ ఫుడ్, వాటర్ మనం తీసుకున్నప్పుడు మనకేమొస్తుంది అంటే ఆస్కారియాసిస్ డిసీజ్ అనేది సఫర్ అవుతూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఎలిఫెంటియాసిస్. మరి ఇది లార్జ్ ఇంటెస్టైన్, ఇక్కడ వచ్చేసరికి స్మాల్ ఇంటెస్టైన్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఎలిఫెంటియాసిస్. ఎలిఫెంటియాసిస్ వచ్చేసరికి ఏ రీజియన్ కి రీచ్ అవుతుందంటే లింఫాటిక్ వెజల్. ఏ రీజియన్ కమ్మా? లింఫాటిక్ వెజల్. ఆ లింఫాటిక్ వెజల్ కూడా ఎక్కడ? లోవర్ లింబ్. లోవర్ లింబ్ అంటే ఏంటి? లెగ్ ఉంది కదా, లెగ్ ని మనం లోవర్ లింబ్ అంటాం. సో ఇక్కడ కొంతమంది మీరు బయట అడుక్కుంటూ ఉంటారు చూడండి, బెగ్గింగ్ చేసుకుంటూ, వాళ్ళకి కాలు ఇంతలా వాసిపోయి ఉంటుంది చూడండి, అదే ఎలిఫెంటియాసిస్ డిసీజ్. అర్థమైందా? ఇది క్రోనిక్ డిజార్డర్ అమ్మా. అంటే ఇంకా క్యూర్ అవ్వదు, వాళ్ళకి లైఫ్ లాంగ్ అనేది వాళ్ళు సఫర్ అవుతూనే ఉంటారు. క్రోనిక్ డిజార్డర్ అది. సో ఎలిఫెంటియాసిస్ అమ్మా. నెక్స్ట్ వాళ్ళకి సిమ్టమ్స్ వచ్చేసరికి ఏంటంటే జెనిటల్ ఆర్గాన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. జెనిటల్ ఆర్గాన్స్ అంటే ఏంటి? రిప్రొడక్టివ్ ఆర్గాన్స్. అర్థమైందా? రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. అలాగే ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద గ్రాస్ డిఫార్మిటీస్. ఓకే, పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసరికి ఏంటి అంటే ఎలిఫెంటియాసిస్ డిజార్డర్. అయితే మరి ఎలిఫెంటియాసిస్ కూడా ఎలా ట్రావెల్ అవుతుందంటే మస్కిటో ద్వారా. ఎలా రీచ్ అవుతుందమ్మా? మస్కిటో ద్వారా మనకి ట్రావెల్ అవుతుంది. ఇది వచ్చేసరికి బై కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. నెక్స్ట్ ఇక లాస్ట్ వన్ వచ్చేసరికి అమ్మా ఫంగై. సో ఇప్పుడు మీకు బ్యాక్టీరియా కంప్లీట్, వైరస్, ప్రోటోజోవా, ఫంగై. ఇక లాస్ట్ వన్ వచ్చేసరికి సారీ ఫంగై. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఫంగై. సో ఫంగైకి వచ్చేసరికి నేను ఇందాక మీకు ఆస్కారిసిస్ ఫంగై అన్నానా? సారీ అమ్మా, ఆస్కారిసిస్ ఫంగై కాదు. సో ఆస్కారిస్ వచ్చేసరికి ప్లాటిహెల్మింథిస్, నెమటోడ కిందకి వెళ్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫంగై. సో ఫంగై వచ్చేసరికి రింగ్ వామ్ అనేది మనకి డిసీజ్. సో రింగ్ వామ్ ఎవరు కాజ్ చేస్తున్నారంటే మైక్రోస్పోరం, అలాగే ట్రైకోఫైటాన్, నెక్స్ట్ ఎపిడర్మోఫైటాన్. ఓకే, మైకోస్పోరం, ట్రైకోఫైటాన్, ఎపిడర్మోఫైటాన్ ఇవి ఆర్గానిజము. ఈ ఆర్గానిజమ్స్ వచ్చేసరికి మనకి రింగ్ వామ్ ని కాజ్ చేస్తాయి.
రింగ్ వామ్ ఎలా స్ప్రెడ్ అవుతుందంటే, ఎవరైతే రింగ్ వామ్ తో సఫర్ అవుతున్నారో ఆ పర్సన్ టవల్స్ కానీ క్లాత్స్ కానీ కోమ్స్ కానీ యూజ్ చేసుకుంటే అవి హెల్తీ పర్సన్ కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అంటే ఇదేంటిది ఇన్ఫెక్టెడ్ డిసీజ్. నెక్స్ట్ ఎక్కువగా రింగ్ వామ్ ఏ రీజియన్లో చూస్తారు అంటే, ఏ రీజియన్లో అయితే మనకి టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందో, హీట్ అనేది ఎక్కువగా ఉంటుందో ఆ రీజియన్లో. అంటే ఆ హీట్ ఉండడం వల్ల ఏమవుతుందమ్మా, మనకి మాయిశ్చరైజర్ అంటే ఎక్కువగా స్వెట్ వస్తుంది కదా, తడిగా ఉంటుంది చూడండి, ఆ తడిగా ఉండడం. ఇప్పుడు మనకి స్కిన్ ఫోల్డ్ అయ్యే రీజియన్లో కూడా మీకు స్వెట్ అనేది ఉంటుంది. ఆ రీజియన్లలో ఎక్కడైతే మాయిశ్చర్ అనేది ఉంటుందో ఆ మాయిశ్చర్ రీజియన్లో ఎవరు గ్రో అవుతున్నారు అంటే ఫంగై అనేది ఈజీగా గ్రో అవుతుంది. దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి గ్రోయిన్, నెక్స్ట్ లేదా బిట్వీన్ టోస్ మధ్యలో కూడా మనకి ఎక్కువగా కూడా స్వెట్ అనేది ఉంటుంది. అలాగే గ్రోయిన్ రీజియన్లో కూడా మనకి స్వెట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ రీజియన్లలో ఫంగై అనేది బాగా ఈజీగా గ్రో అవుతుంది. నెక్స్ట్ మరి అలాగే దాంతోపాటు ఇంకో రీజియన్లోకి వచ్చేసరికి డ్రై లేదా స్కేలీ లీజియన్స్లో, అంటే స్కిన్, నెయిల్స్, స్కేల్స్ ఈ రీజియన్లలో కూడా ఎక్కువగా కూడా మనకి గ్రో అవుతూ ఉంటుంది, స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ ఫంగై రింగ్ వామ్ అనేది వచ్చింది అనుకుంటే మనకి సిమ్టమ్స్ ఏంటి అంటే ఇచ్చింగ్, దురద. ఓకే, ఆ రీజియన్లలో మీరు చూసే ఉంటారు యాడ్స్లలో ఇలా రింగ్ టైప్లో ఇక్కడ ఉంటుంది. సో ఆ రీజియన్ నుంచి ఈజీగా స్ప్రెడ్ అవుతుందమ్మా. ఫంగై అనేది చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. అందుకనే ఎక్కువగా కానీ మనము బాత్ చేసినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మన బాడీలో స్వెట్ ఎక్కువగా ఉంచుకోకుండా, తడి ఎక్కువగా మాయిశ్చర్ ఎక్కువగా ఉంచుకోకుండా సో నీట్గా ఎప్పుడు ఉంచుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. కానీ కొన్ని రీజియన్లలో అంటే మనం ట్రై చేసినా కూడా స్వెట్ వస్తూనే ఉంటుంది. అందుకని క్లీన్ చేసుకునేటప్పుడు టవల్స్ అయినా కానీ నీట్గా క్లీన్ చేసుకోమని చాలామంది చెప్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే స్నానం చేసి వస్తారు, ఇమ్మీడియట్గా డ్రెస్ వేసేసుకుంటూ ఉంటారు. టవల్ కూడా మనకు అవసరం లేదులే, ఏముందిలే, ఆ బట్టలే మనకి అబ్జర్వ్ చేసుకుంటాయిలే. అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ అని నేను వేరియేషన్ చెప్పట్లేదు, కొంతమంది అని చెప్తున్నా. తెలిసిన వాళ్ళు కూడా ఆ పని చేస్తుంటారు, తెలియని వాళ్ళు కూడా ఆ పని చేస్తుంటారు. మీరు చదువుకుంటున్నారు కాబట్టి మనం చదువుకునేటప్పుడు ఒక నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేసుకున్నప్పుడు ఆ నాలెడ్జ్ ప్రకారం మనం అప్లై అయిపోతూ ఉంటే తెలియని వాళ్ళకు కూడా మనం తెలియజేయచ్చు. కానీ మనం అది చెయ్యం. తెలిసినా కూడా కొన్ని మనం మిస్టేక్స్ చేస్తూనే ఉంటాం. అవేర్నెస్ తెలుసుకున్నప్పుడు దాన్ని ఫాలో అయినప్పుడే మనం సక్సెస్ఫుల్గా లీడ్ చేసినట్టు. ఓకేమా? ఇవి మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ కూడా, అంటే ఒకరి నుంచి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ ఇప్పుడు మనం చెప్పుకుంది. మరి స్ప్రెడ్ అవుతున్నప్పుడు దానికి ఏమి మనం కంట్రోల్ చేసుకోలేమా? ప్రివెన్షన్ ఉండదా? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. మరి ఎలాంటి ప్రివెన్షన్స్ తీసుకోవాలి? ఓకే, సో నెక్స్ట్ కంటిన్యూషన్ టాపిక్ ప్రివెన్షన్. ఎలాంటి స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి, మస్కిటోస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇప్పుడు అది మన నెక్స్ట్ లాస్ట్ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మనకు కంటిన్యూషన్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక మన డిసీజెస్ అన్నీ డిస్కస్ చేసుకున్నాం కదా. మరి ఇన్ని డిసీజెస్ ఉన్నప్పుడు ఆ డిసీజెస్ని కంట్రోల్ చేసుకునే మెథడ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ప్రతిదానికి మనం టాబ్లెట్స్, హాస్పిటల్ ఇవన్నీ తిరగకుండా దానికంటే ముందు మనం కొన్ని టిప్స్ ఫాలో అయ్యి మనకు మనం ప్రొటెక్ట్ చేసుకుంటే బెస్ట్ కదా. దాన్నే మనం ఏమంటామంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. హాస్పిటల్కి వెళ్ళేదానికంటే వెళ్ళక ముందే మనము జాగ్రత్త తీసుకొని మనం ప్రొటెక్ట్ చేసుకుంటే బెటర్ కదా. అంటే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, మనం నీట్ ర్యాంక్ రావాలి అని బ్రెయిన్లోనే పెట్టుకొనే ఉంటాం, అవునా? పెట్టుకొని కళ్ళకంటూ ఉంటాం, ఇంకా నాకేముందిలే ఒక చాప్టర్ అయిపోయింది నేను సక్సెస్ అవుతాను అని. కానీ అక్కడ తెలియదు ఏంటంటే మనకు అందులో ఒక వర్డ్ కూడా మనం నేర్చుకొని ఉన్నాం. కానీ నేర్చుకొని ఉన్నామన్న ఫీలింగ్లో ఉండేసి క్వశ్చన్ పేపర్ చూడగానే మనకు కనిపిస్తుంది చూడు, ఒక సినిమా కనిపిస్తుంది, ఇది క్వశ్చన్ పేపర్ అయినా అన్న ఫీలింగ్. కానీ ఎప్పుడైతే నువ్వు కంప్లీట్గా ఒక ప్లానింగ్ ప్రకారం అందులో ప్రతి పారాగ్రాఫ్లో లైన్ టు లైన్లో నెక్స్ట్ వర్డ్ ప్రతిదీ ఎప్పుడైతే నువ్వు ప్రాపర్గా నేర్చుకొని వెళ్ళి అప్పుడు నువ్వు ఎగ్జామ్ పేపర్ చూస్తే
ఓకే మనకి సినిమా కనపడట్లేదు, క్వశ్చన్లే కనపడుతున్నాయి, ఇవి చదివిన క్వశ్చన్సే వచ్చాయి, దాంట్లో కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి అన్న ఫీలింగ్ తోటి కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్గా ఆన్సర్ పెట్టి వస్తారు. అంటే అర్థం ఏంటి, ముందే మీరు ప్రిపేర్ పర్ఫెక్ట్గా అయ్యారు, కానీ పర్ఫెక్ట్ అవ్వకుండా డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్ రాస్తే రాయగలుగుతారా? లేదు. అర్థమైందా? సో ఏదైనా కానీ మస్కిటో వస్తుందిలే, వచ్చినప్పుడు చూద్దాంలే అన్న ఫీలింగ్ తోటి మనం మొత్తము ఓపెన్ చేసి డోర్స్ అన్ని ఓపెన్ చేసాం అనుకో, మస్కిటో కాదు కదా, ఇంకా ఏవైనా రావచ్చు. అర్థమైందా? ఎప్పుడైతే మనము ప్రివెన్షన్ స్టెప్స్ ఫాలో అవుతామో అప్పుడు మనం ప్రొటెక్ట్ చేసుకున్నట్టే. సో ఆ ప్రివెన్షన్స్ ఏంటి అంటే, ఫస్ట్ మనం పర్సనల్ హైజీని చూద్దాం. పర్సనల్ అంటే ఎవరికి వాళ్ళు, మనకు మనం చేసుకునేది. సో పర్సనల్ హైజీని చూస్తే ఏం చేయాలి అంటే, మన బాడీని ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకోవాలి. బాగా ఇప్పుడు మడ్ వర్క్ చేస్తుంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, అలాగే వచ్చి నిద్రపోతారు స్నానం చేయకుండా. అర్థమైందా? అలాగే వచ్చి నిద్రపోయినప్పుడు ఏమవుతుందమ్మా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఆ బాడీ మీద ఉంటాయి. స్వెట్ ఉంటుంది కదా, ఇప్పుడే కదా మనం చెప్పుకున్న ఇంతకుముందే. సో ఫంగై అనేది బాగా గ్రో అవుతుంటుంది ఎక్కడైతే మనకి మాయిశ్చరైజర్ ఎక్కువగా ఉంటుందో. మరి ఆ రీజియన్లో మీకు ఫంగై ఉండదా? వస్తుందా రాదా? సో అలాగే మనం నిద్రపోయామనుకోండి, డెఫినెట్గా ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత మైక్రో ఆర్గానిజం గ్రోత్ని మనం ఇంప్రూవ్ చేసుకొని మన డిసీజెస్ని మనమే తెచ్చుకున్నట్టు. అలా కాకుండా ఎప్పటికప్పుడు మన బాడీని క్లీన్గా ఉంచుకుంటే, మన మమ్మీ స్నానం చేయమంటది, చేద్దాంలే మమ్మీ, ఫస్ట్ తిందాం, తిన్న తర్వాత చేద్దాంలే మమ్మీ అంటాం, టీవీ ముందు కూర్చుంటాం, టీవీ కూడా అయిపోయింటది, ఇక టైం చూసేసరికి 11 అవుతుంది నైట్, ఇక పడుకుంటాం. స్నానం చేసామా? చేస్తూనే ఉన్నాం. అవునా? సో అలా కాకుండా నాన్న, ఫస్ట్ మన బాడీని మనం ఎప్పుడైతే క్లీన్గా ఉంచుకుంటామో, కీప్ బాడీ క్లీన్. నెక్స్ట్ క్లీనింగ్, డ్రింకింగ్ వాటర్ అనేది మనం ప్రాపర్గా తాగాలి. నెక్స్ట్ ఫుడ్, ప్రాపర్ ఫుడ్, అలాగే నీట్గా ఉన్న ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఎప్పుడూ కూడా కవర్ చేసుకొనే ఉండాలి. ఏముందిలే అనేది, కొంచెమే కదా, ఏముందిలే ఒక నిమిషంలోనే వస్తాం కదా అన్న ఫీలింగ్తో కాకుండా ఎప్పుడు ఫుడ్ని కవర్ చేసి ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా కవర్ చేసుకొనే ఉండండి. ఇప్పుడు కావాల్సిన డిజైన్స్ తోటి మనకి మెటీరియల్స్ వచ్చేస్తున్నాయి. సో చిన్నది నెట్ లాంటి మెటీరియల్ కూడా అట్లా క్యాప్ లాగా ఉంటుందన్నమాట, పెట్టేశారనుకోండి నీకు లోపలికి ఏ మస్కిటోస్ కూడా వెళ్ళవు కదా, ఆఖరికి ఫ్రూట్ ఫ్లైస్ కూడా ఎంటర్ అవు. అవునా? సో ఫ్రూట్ ఫ్లైస్ కూడా వెళ్ళకుండా ఉండే విధంగా మనకి ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు, కాకపోతే మనం ఫాలో అవ్వం అంతే. సో నెక్స్ట్ పబ్లిక్ హైజీనీ నాన్న, అది పర్సనల్ హైజీనీ అయితే నెక్స్ట్ వన్ వచ్చేసరికి పబ్లిక్ హైజీనీ. సో పబ్లిక్ హైజీనీ వచ్చేసరికి ఏమేం చేయాలి అర్థమైందా? సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ 10 ఉన్నాయి. సో ఇవి ఎన్సీఆర్టీలో లైన్ టు లైన్ ఏమో. ఫస్ట్ వన్ ప్రాపర్ డిస్పోజల్. స్టార్టింగే చెప్పా, వేసే మెటీరియల్ ఎక్కడైనా కానీ ఇక్కడ తాగేసి ఇక్కడే పక్కనే వేసుకోవడం కాదు. సో ఎక్కడైతే మనకి డస్ట్బిన్ ఉంటుందో ఆ డస్ట్బిన్లో వేసుకోవడం. సో ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్, అలాగే ఎక్స్క్రీటా. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి పీరియాడిక్ క్లీనింగ్, అంటే మెన్సెస్ వస్తాయి నాన్న, సో క్లీనింగ్, అలాగే డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ రిజర్వాయర్స్, పోల్స్, ట్యాంక్స్. ఎప్పుడు మన ట్యాంకులు కానీ నెక్స్ట్ ఏవైతే మనకి వాటర్ స్టోరేజ్ అయి ఉంటాయో అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. సో దాన్నే పీరియాడిక్ క్లీనింగ్ అని అంటారు. నెక్స్ట్ అవాయిడ్ కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ పర్సన్. ఎప్పుడైతే పర్సన్కి ఇన్ఫెక్షన్ వచ్చేసి ఉంటుందో సో ఆ పర్సన్ నుంచి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, అలాగే దేర్ బిలాంగింగ్స్. నెక్స్ట్ స్టాండర్డ్ ప్రాక్టీసెస్. నెక్స్ట్ హైజీనీ ఇన్ ప్యూబిక్ రీజియన్. ప్యూబిక్ రీజియన్లో ఎప్పుడు కూడా మనం నీట్గా ఉంచుకోవాలి. నెక్స్ట్ అవాయిడ్ స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్. ఏ వాటర్ పెడితే ఆ వాటర్, అలాగే స్పాయిల్డ్ వాటర్ డ్రింక్ చేయకుండా. నెక్స్ట్ రెగ్యులర్ క్లీనింగ్ ఆఫ్ హౌస్ హోల్డ్ కూలర్. మన సరౌండింగ్, మన హౌస్లో క్లీన్ అట్మాస్ఫియర్. నెక్స్ట్ స్ప్రే ద ఇన్సెక్టిసైడ్స్. సో ఇన్సెక్టిసైడ్ కెమికల్స్ని నువ్వు డిశ్చార్జ్, డ్రైనేజ్ అండ్ స్వాంప్ రీజియన్లలో నువ్వు స్ప్రే చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా అవి చనిపోతాయి. నెక్స్ట్ యూజ్ ఆఫ్ మస్కిటో నెట్స్.
మస్కిటో నెట్ వాడడం వల్ల మస్కిటోస్ అనేవి రాకుండా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఇక్కడ గ్యాంబూజియా అనేది ఫిష్ అమ్మ. ఈ ఫిష్ను కానీ మీరు అక్కడ ఎక్కడైతే మీకు మస్కిటోస్ అనేవి ఎక్కువగా దాని పిల్లలు లార్వాలు అనేవి స్టోర్ అయి ఉంటాయో ఆ రీజియన్ లో కూడా మీరు గ్యాంబూజియాని ఇంట్రడ్యూస్ చేసి అవి ఏం చేస్తాయంటే లార్వాని చంపేస్తాయి అన్నమాట. ఎవరి లార్వా? మస్కిటో లార్వా. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ప్రొవైడ్ డోర్స్ అండ్ విండోస్ విత్ వైర్ మెస్. సో మన విండోస్ అయితేమి డోర్స్ అయితేమి వైర్ తోటి కానీ మనకి మొత్తం క్లీన్గా కానీ పెట్టుకొని ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతున్నాయంటే మస్కిటోస్ అనేవి ఎంటర్ అవ్వవు. సో ఇవన్నిటికి సంబంధించినవి నాన్న. సో మైక్రో ఆర్గానిజమ్స్ అన్నిటికీ అలాగే మస్కిటోస్ రాకుండా ఉండడం, ఇది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్. అంటే మనం ఏదైనా కానీ మన సరౌండింగ్ని మనం నీట్గా ఉంచుకోవాలి, మనము నీట్గా ఉండాలి, మనం ఎలా పడితే అలా ఉండకుండా ఉండాలి. సో నేను ఆల్రెడీ అంతకు ముందు చెప్పేసి ఉన్నా, నేను సెలైవా ఎక్కడ పడితే అక్కడ త్రో చేస్తుంటారు, అలా చేయకుండా. నెక్స్ట్ హ్యాండ్స్ కూడా మీరు ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకోండి. నెక్స్ట్ ఫేస్ కూడా మీకు ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు ప్రొవైడ్ అయ్యి ఉంటాయి కాబట్టి సో ఫేసెస్ కూడా మీరు క్లీన్గా ఉంచుకోండి. నెక్స్ట్ మన బాతింగ్ అనేది కుదిరితే మీకు కంపల్సరీగా 3 టైమ్స్ అంటే ఇది ఎవరు పాసిబిలిటీ ఉండదు. సో 2 టైమ్స్ అనేది కంప్లీట్గా చేయడానికి. ఎందుకు అంటే 3 టైమ్స్ అంటే మీరేమి కొంతమంది లంచ్ బాక్స్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు వెళ్ళరు. సో అంటే ఇది సమ్మర్ సీజన్లో మనం ఎన్నిసార్లు చేసినా చేయాలనిపించే అంత స్వెట్ అనేది మనకి వస్తూ ఉంటుంది కాబట్టి చేయాలనిపిస్తూ ఉంటుంది, చేయొచ్చు కూడా, ప్రాబ్లం లేదు. కానీ పర్ డే 2 టైమ్స్ మనం బాతింగ్ చేయడంలో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఏదేమైనా కానీ మన అట్మాస్ఫియర్ మనం ఎప్పుడైతే నీట్గా ఉంచుకుంటామో మనం హెల్దీగా ఉంటాం. దాంతోపాటు మన ప్లాంట్స్ కూడా మన సరౌండింగ్ ఉంటే ఆటోమేటిక్గా మనం ప్యూర్ ఆక్సిజన్ కూడా మనం తీసుకోగలుగుతాం. సో ప్లాంట్స్ ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ అన్ని మనం బాటనీలో చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం. ఇక్కడ చెప్పామనుకోండి ఇంకా లెందీ అవుతూ ఉంటుంది. ఓకే.